ఈ రాత్రి వాక్యం వింటున్న యవన బిడ్డలారా, నడుం కట్టుకోండి. భారతదేశం క్రీస్తు సొంతం కావాలంటే, భారతదేశంలో క్రైస్తవ రాజ్య వ్యాప్తి బహుబలంగా జరగాలంటే, క్రైస్తవ యవన బిడ్డల్లో నుండి ఐఏఎస్ ఆఫీసులు లేవాలి, ఐపీఎస్ ఆఫీసులు లేవాలి, డాక్టర్లు రావాలి, గెస్టెడ్ ఆఫీసులు లేవాలి. ఒకవేళ నీ తండ్రి కండక్టర్ ఏమో, కండక్టర్ కడుపున పుట్టిన నీవు కలెక్టర్గా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఈ గొప్ప పని కొరకు నడుం కట్టుకో. చిచ్చోరగాడ్లాగా బ్రతకో, పోకిరోడ్లాగా బ్రతకో, వ్యధవేషాలు వేయకో, పనికిమాలిన కార్యక్రమాలు చేయకో. రాబోయే దినాలు గడ్డు దినాలు. ఇలాంటి గడ్డు దినాలలో క్రైస్తవి గడ్డ మీద నిలవబడాలన్నా, రాజ్యం క్రీస్తు సొంతం కావాలన్నా, క్రైస్తవ కుటుంబాలలో నుండి రక్షకులు బయలుదేరాలి. రక్షకులు బయలుదేరాలి. యవన బిడ్డలారా, కష్టపడి చదువుకోండి, కష్టపడి చదువుకోండి. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు. పుస్తకాల పురుగైపోండి, పుస్తకాల పురుగైపోండి. వెకిలి చేష్టలు చేయొద్దు.